ఈ సాటర్డే ఎపిసోడ్‌లో నాగార్జున హోస్టింగ్ చూసి ఎంతమందికి చాలా బయాస్డ్‌గా హోస్టింగ్ చేశారు. చాలా వరకు సరే కొన్ని విషయాలు బాగానే మాట్లాడినప్పటికీ గూడా, కొన్ని అంశాలను బాగానే లేవనెత్తినప్పటికీ గూడా, కొంతమంది వ్యక్తులకు సంబంధించి మాత్రం చాలా ఫేవర్‌గా ముఖ్యంగా మాధురిని, అయేషాని వెనకేసుకొనొచ్చి దాని కారణంగా మిగతా వాళ్ళని బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నం చేయటం. అటు రీతుని బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నం చేయటం, దివ్యను బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నం చేయటం, అవసరం లేని చోట అనవసరంగా నీకింకా ఏమీ తెలియట్లేదు అని పవన్‌ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేయటం. సో, ఇవన్నీ గూడా చూసే వాళ్ళకు చాలా మందికి అంటే మీలో ఎంతమందికి ఇది బయాస్డ్‌గా అనిపించిందనేది కామెంట్ చేయండి. నాకైతే మాత్రం బయాస్డ్ హోస్టింగ్ అనిపించింది. కొన్ని విషయాలు బాగానే మాట్లాడినప్పటికీ, కొన్ని కొన్ని సీరియస్ అంశాలను లేవనెత్తినప్పటికీ, తనూజ లాంటి వాళ్ళు వైల్డ్ కార్డ్స్‌ని బాగా వెల్కమింగ్ చేసినప్పుడు, వాళ్ళు బ్యాక్ ఎండ్‌లో తనూజ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అనేటువంటి విషయాలను చూపించటం, ఇవన్నీ కూడా కొంచెం మంచిగానే అనిపించినప్పటికీ కూడా, కొన్ని కొన్ని విషయాలు మాత్రం చాలా బయాస్డ్‌గా అనిపించాయి. ముఖ్యంగా డైరెక్ట్‌గా అసలిక నీకు రేషన్ మేనేజర్ ఇచ్చేస్తున్నాం. నువ్వు హక్కు అడిగావు కాబట్టి అది నీకు ఇచ్చేస్తున్నాం అని చెప్పడం. ఒక టాస్క్ పెట్టి వాళ్ళిద్దరి మధ్య ఇంట్లో ఏమేమి ఐటమ్స్ ఎట్లా వాడుతారని చెప్పినప్పుడు, 1 కేజీ షుగర్ వాడతామంటే 2 కేజీలు రాసినప్పటికీ గూడా, అవి గూడా పట్టించుకోకుండా ఇక రేషన్ మేనేజర్ నువ్వే అని కెప్టెన్ అనేవాడికి వాల్యూ లేకుండా రేషన్ మేనేజర్‌ని నువ్వే సెలెక్ట్ చేయటం. ఇక క్రౌన్ నీ దగ్గరే ఉండిపోతదని అయోషకి మిగతా వాళ్ళు చెప్పిన పాయింట్లన్నీ గూడా సిల్లీ పాయింట్లని రీతూనే బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నం చేయటం, నెగెటివ్‌గా చెప్తుంది కదా అని. అదేమంటేనేమో మైండ్‌లో ఇంకేదేదో ఎక్కడో స్టక్ అయిపోయావు ఇలా మాట్లాడుతున్నామని చెప్పే ప్రయత్నం చేయటం. ఇవన్నీ గూడా కొంత ఇబ్బందికరంగానే అనిపించాయి నాగార్జున గారి హోస్టింగ్‌లో. మీకేమనిపించిందనేది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జరిగినటువంటి ఎపిసోడ్‌కు సంబంధించి చాలా ఇండివిడ్యువల్‌గా, చాలా డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను రత్న కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ. ఇక నిన్న జరిగినటువంటి సాటర్డే ఎపిసోడ్‌కు సంబంధించి పూర్తిగా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇక ఇంట్రడక్షన్‌లో షోకు సంబంధించి స్వాతి అనే అమ్మాయిని ఆడియన్స్‌లో కూర్చోబెడతారు. ఆ అమ్మాయి ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటది. నేను దుబాయ్‌ని అక్కడి నుంచి వచ్చానని చెప్పని ఏదో ఓవర్ యాక్షన్ చేస్తది గానీ, అదంతా జెన్యూన్ ఆడియన్స్ లాగా అయితే అనిపించదు. అందరికీ తెలిసిన వ్యక్తి ఆడియన్స్ దాంట్లో కూర్చోబెట్టి చూస్తుంటే ఆమె మీద ఎటువంటి అభిప్రాయాలకు జనాలకు ఉంది అనేది అందరికీ తెలిసిందే. ఏదో వాంటెడ్‌గా కూర్చోబెట్టి దుబాయ్ నుంచి వచ్చాను, నేను బిగ్ ఫ్యాను, సుమన్ శెట్టి ఫ్యాను అని చెప్పని ఏదో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూని ఆ అమ్మాయిలోకి పంపించేసి ఆ అమ్మాయితో చెప్పించినట్టుగా అనిపించింది గానీ, నిజంగానే ఆడియన్స్ ఒపీనియన్ లాగా అనిపించలేదు అది. నెక్స్ట్ ఇక శుక్రవారం జరిగినటువంటి సీన్స్ గురించి మాట్లాడతాను. అందులో నైట్ టైము అయేషా, దివ్య మధ్య చపాతీలకు సంబంధించినటువంటి ఒక ఇన్సిడెంట్ అనేది జరుగుతుంది. సో అక్కడ చపాతీలు తయారు చేస్తున్నప్పుడు ఈమెకు తయారు చేయటం రాదు అంటే నాకు కూడా నేర్పించండి, నేను కూడా చేయాలి కదా అని అంటే, సరే అది నీకు ఇప్పుడు ఒకవేళ అంటే దివ్య ఏమంటదంటే, హౌస్లో ఇప్పుడు అంటే నేర్పించలేను నేను, మళ్ళీ కష్టం అవుతుంది, ఎక్స్పెరిమెంట్ చేయలేము ఫుడ్ మీద, నాకు కావాలంటే నీకు ఇంటికి వచ్చాక నేర్పిస్తాను నేనులే, కొంచెం వద్దురా అంటే అలిగి వెళ్ళిపోతుంది. ఓకే మీరే చేసుకోండి అని చెప్పి నా చపాతీ అక్కడే పెట్టేసి వెళ్ళిపోతుంది. దాని మీద హట్ అయిపోతే ఎందుకు హట్ అంటే ఇక్కడ దివ్య చెప్పినటువంటి ఉద్దేశం ఏంటంటే, మనకి వాళ్ళకి అక్కడ ఫుడ్ దొరికేదే తక్కువ, నీకేమో చేయటం రానప్పుడు ఇప్పుడు నీకు కొత్తగా నేర్పించాలనుకో, సో నేర్పించాలంటే అది ఒక ఏమాత్రం పాడైపోయినా సరే మళ్ళీ అది ఇబ్బంది అవుతుంది, ఎందుకు వచ్చింది అనవసరంగా ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది దివ్య యొక్క అభిప్రాయం. సో అది నాకు నేర్పించట్లేదన్న ఉద్దేశంతో ఆమె అలిగి ఆ చపాతీని అందులో విసిరేసి వెళ్ళిపోతుంది, ఆ బౌల్లో పడేసి. సో దీని తర్వాత మరలా అయోషాకి పవన్కి మధ్య కర్రీ దగ్గర ఒక చిన్న ఇష్యూ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే అక్కడ కర్రీస్కు సంబంధించి కర్రీ వేసుకుంటుందో కొంచెం ఎక్కువ వేసుకుంటుందేమో అన్న ఉద్దేశంతో పవన్ ఏమంటాడంటే, ఏ గౌరవ్ ఉన్నాడు అనే విషయం చెప్తుంది. అనగానే ఇట్లా చూస్తుంది, అంటే నా పోర్షనే నేను వేసుకుంటున్నాను, దివ్యకి చెప్పానంటే ఓకే ఓకే బట్ తను అక్కడ ఇక్కడ నుంచి చూస్తుంటే కర్రీ ఎంత ఉందనేది కనిపించట్లేదు, వేసుకుంటున్నావేమో అని అడిగానంటే వాళ్ళ మధ్య ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది. సో ఈ ఆర్గ్యుమెంట్లో కూడా తను ఒకవైపున పవన్తో గొడవ ఒకటి జరుగుతుంది. మళ్ళీ చపాతి తనకి చపాతీ వేసి ఇచ్చినప్పుడు ఒక చపాతీ కొంచెం ఓవర్ కుక్ అయి ఉంటుంది, ఎక్కువగా కాలి ఉండే వరకు నాకు చపాతీ నేర్పించమంటే అన్ని మాటలు మాట్లాడింది, ఈ చపాతీ చూడు ఎలా ఉందో, నేను పోయి అడుగుతాను, ఈ చపాతీ కూడా చేశారు కదా, చూడండి ఎట్లా ఉంది, చూడండి ఎట్లా ఉంటే దివ్య చాలా స్పష్టంగా చెప్తుంది, ఆ ఫుడ్ అనేది కుకింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వండారు, అది వండుతున్నప్పుడు నేను లేను, ఒకవేళ నేను ఉంటే చూసుకునేదాన్ని,
నేను లేనప్పుడు జరిగిన దానికి సంబంధించి నేను ఎట్లా రెస్పాన్సిబుల్ అవుతాను, నేను పక్కకి వెళ్ళాను, వాళ్ళు కుకింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారనే విషయం చెప్తుంది. నన్నైతే బాగానే అబ్జర్వ్ చేసినప్పుడు నన్ను నా మీద అన్నప్పుడు అందరిది చూసుకోవాలి దివ్య, అందరిది చూడాలి దివ్య అని గట్టి గట్టిగా అరుస్తుంది. ఎందుకంటే నేనేదో మిస్టేక్, దివ్య ఏదో మిస్టేక్ అంటే అప్పుడు దివ్య కూడా అంటది, నువ్వంత గట్టిగా అరిచేసి ఏదో ప్రూవ్ చేయాలనుకుంటే నువ్వు గట్టిగా వాయిస్ రైస్ చేసినంత మాత్రాన నీ పాయింట్ అనేది కరెక్ట్ అవ్వదు అనేటువంటి విషయాన్ని చెప్తుంది. అది చూసే వాళ్ళకి ఎవరికైనా అనిపిస్తుంది చపాతీ ఎవడో చేసిన చపాతీ అనేది ఓవర్ కుక్ అయింది కదా అని. అక్కడ ఒకవేళ నిజంగానే దివ్యానే అలా వండి నీకేదో వంట వచ్చినట్టు చెప్పావు, నువ్వేంటి ఇలా వండావు, ఇగో చూడు ఇప్పుడు నువ్వు చేసింది ఎట్లా వచ్చిందని చెప్పని చూపించావు అనుకో, అది నిజంగానే ఆమె వండిన చపాతీ అయితే ఆమె రెస్పాన్సిబుల్ అవుతుంది. కానీ ఎవరో చేసిన పనికి నువ్వు తీసుకొచ్చి ఇక్కడ ఆమెను బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే చూసేవాళ్ళు పిచ్చేవాళ్ళు కాదు కదా. సో అలా అనిపించింది. సో ఇదంతా కూడా తెలుసుకునే మరలా ఇది ఎక్కడ ఓవర్ డ్యామేజ్ అయిపోతుందో అని చెప్పి నైట్ టైం వచ్చి మళ్ళీ దివ్యాకి సారీ చెప్తుంది అయోష. సో వీటితో పాటు పవన్కి అయేషాకి మధ్య జరిగినటువంటి ఇన్సిడెంట్లో అయితే నేను అంటే ఏదన్నా ఒక విషయాన్ని ఒకవేళ ఎవరన్నా అరే ఎక్కువ వేసుకుంటున్నావేమో, అరే నేను చూడలేదు ఇట్లా సంగతి, ఎవరో ఉన్నాడు కదా అతను కూడా తినాలని కన్నా ఉద్దేశంతో అన్నాను కానీ నీకు వేరేలాగా కాదు అని అంటే దానికి సంబంధించి మళ్ళీ కనీసం వినే ప్రయత్నం లేదు. కొంచెం అర్థం చేసుకో అంటే కొంచెం చూసుకోలేదు కదా అంటే నువ్వు చూసుకోవాలి కదా అని మాట్లాడుకోవటం. ఎప్పుడైనా సరే ఒక ఇష్యూని సార్ట్అవుట్ వేలో అయేష ఆలోచిస్తుంది అనుకునేది ఇప్పటి వరకు కూడా కనిపించలేదు. ఎప్పుడు అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, అవతల వ్యక్తుల మీద ఒక ఇంటెన్షన్ని ఫామ్ చేసుకొని వచ్చి దాన్ని ఏదో ఒక రకంగా వాళ్ళ మీద తిరగబడాలనే ఆలోచనలే చేస్తుంది, బ్లేమ్ చేయాలని ఆలోచనలే చేస్తుంది తప్ప దాన్ని సార్ట్అవుట్ చేసుకునేలాగా మాట్లాడదాము, దాన్ని కూల్గా హ్యాండిల్ చేద్దామన్న పరిస్థితి అనేది ఎప్పుడూ కనిపించలేదు. సో అది అయిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే చపాతీ ఓవర్ కుక్ అయిపోయిందని చెప్పిన తర్వాత సుమన్ శెట్టికి ఇచ్చేసి ఇగో దానికి రీప్లేస్మెంట్ లాగా ఇగో ఈ చపాతీ ఇవ్వండి ఆమెకి, కొంచెం తెలుస్తుంది, ఇగో ఇప్పుడన్నా నేను చేసింది ఏంటో తెలుస్తుంది, ఇప్పుడు నేను చేసిన చపాతీ కదా పోయి తింటదనంటే నాకు అవసరం లేదని అంటది. అంటే ఏంటి, అవతల వాళ్ళని బ్లేమ్ చేసేందుకు మాత్రమే నేను నిర్ణయం తప్ప నిజంగానే అది సరిగా లేదు, నాకు తినడానికి సరిగా అనిపించట్లేదు కాబట్టి నాకు మంచిది కావాలన్న ఆలోచన కాదు నీది. బ్లేమ్ చేయడంలో భాగంగానే ఇలా మాట్లాడుతున్నావు అని అనిపిస్తుంది చూసేవాళ్ళకి. నాకైతే ఇలాగ అనిపించింది. ఇక నెక్స్ట్ హెరిటేజ్ టాస్క్ అవుతుంది. అందులో గౌరవ్, మాధురి విన్ అవుతారు. తర్వాత అసలు నాగార్జున గారి ఎంట్రీ ఉంటుంది. సో ఇక్కడ నుంచి అనేక కీలకమైనటువంటి అంశాలు అనేవి నడుస్తాయి. ఇందులో బెస్ట్గా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిజంగానే బాగా చేశారన్న విషయాలు కొన్ని ఉంటే, ఏంది మరి ఇంత వన్ సైడెడ్గా మాట్లాడేస్తున్నారు, అసలు నిర్మోహమాటంగా అందరికీ తెలిసిపోతుంది కదా, ఏంది కనీసం ఇలా మాట్లాడుతుంటే జనాలు అబ్జర్వ్ చేస్తారు అన్నటువంటి ఆలోచన కూడా లేకుండా చెప్పేస్తున్నారేంటి, అలాంటి హోస్టింగ్ కూడా కనిపిస్తుంది. ఎక్కడెక్కడ ఎట్లా జరిగింది అనేది కూడా ఒకసారి నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 crowns ఆల్రెడీ వీళ్ళకి 5 crowns ఇస్తారు, ఎందుకంటే గౌరవ్కి ఆల్రెడీ కెప్టెన్సీ ఉంది కాబట్టి తనకి లేదు ఇప్పుడు ఇందులో పార్టిసిపేట్ చేసేటువంటి అవసరం లేదు అని చెప్తారు. అలాగే 5 crowns ఇచ్చి వాళ్ళకి వైల్డ్ కార్డ్స్కి ఎవరెవరికైతే పవర్ అయితే ఉన్నదో వాళ్ళందరికీ ఆ క్రౌన్స్ని తగిలిస్తారు. సో వాళ్ళకి ఆడతీరు చూశాక వారు అర్హులా కాదా, ఇందులో నుంచి ఇది ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్లో నుంచి ఇద్దరు లేవాలి, వాళ్ళకి అర్హత ఉందా లేదా, దానికి వాళ్ళకి ఆ క్రౌన్ వాళ్ళ పవర్ని యూజ్ చేయడానికి అర్హత ఉన్న వాళ్ళకైతేనేమో కంటిన్యూ అవుతుంది, అర్హత లేనికి వాళ్ళ అని డిసైడ్ అయితే మాత్రం అది ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ అంటే హౌస్ మేట్స్ యొక్క అభిప్రాయంతో పాటు ఆడియన్స్ యొక్క అభిప్రాయం, ఇద్దరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ అర్హులు కాదు అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి ఆ పవర్ పోతుంది. ఇక్కడ కూడా బయాసే జరిగింది. అయితే ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ అభిప్రాయం తీసుకున్నప్పుడు మళ్ళీ ఆడియన్స్ అభిప్రాయం తీసుకుంటే రెండు మ్యాచ్ అయినప్పుడు మాత్రమే హౌస్ మేట్స్ యొక్క అభిప్రాయం అనేది సక్సెస్ అవుతుంది. లేదు వీళ్ళు ఆమె అర్హురాలు కాదు అని చెప్పినా సరే ఆడియన్స్ అభిప్రాయంలో కాదు అని తెలిస్తే అది ఆడియన్స్ అభిప్రాయం ప్రకారమే జరిగింది. అలాంటప్పుడు వీళ్ళ అభిప్రాయం తీసుకొని వేస్ట్ కదా. అసలు వీళ్ళ అభిప్రాయం ఎందుకు తీసుకున్నారనేది అర్థం కాలేదు. ఇప్పుడు నేను ఒక పర్సన్ పోస్ట్ చేస్తున్నానంటే దాని మీద ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది. సపోజ్ చేస్తున్నప్పుడు అది నిజమా కాదా అనేది ఆడియన్సే డిసైడ్ చేస్తారు అనే విషయం ఉన్నప్పుడు డైరెక్ట్గా ఆడియన్స్కి వదిలేయాల్సింది. ఆడియన్స్ ఏమనుకుంటున్నారు ఇప్పుడు నీ యొక్క ఆట తీరుకు సంబంధించి అంటే అప్పుడు వీళ్ళకి మధ్య అసలు ఏ డిస్టర్బెన్స్ అనేది లేకుండా పోయేది. ఒక పక్కన వీళ్ళ మాటకి వాల్యూ లేకుండా పోయింది, అటు పక్కన ఆడియన్స్దే ఫైనల్ డెసిషన్ అయిపోయింది. అందులో కూడా నిజంగానే ఆ ఆడియన్స్ డెసిషను నిజంగానే ఆడియన్స్ డెసిషన్ తీసుకున్నారా లేదంటే నాగార్జున గారు ప్రకారం ఆయన ఆలోచన ప్రకారంగానే వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు డిసైడ్ చేసుకున్న ప్రకారంగానే స్కోర్ని డిసైడ్ చేశారనేది కూడా కన్ఫ్యూజ్డ్గానే అనిపించింది నాకు. ఒక్కొక్క టైంలో అయితే ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టు ఆడియన్స్ ఒపీనియన్ లాగా తీసేసుకున్నారు, కానీ
అది నిజంగానే ఆడియన్స్ ఒపీనియన్ లాగా అనిపించలేదు. రైట్, సరే ఇవన్నీ మాట్లాడే ముందు ఫస్ట్ మాధురి విషయానికి వస్తారు. మాధురికి దగ్గర ఉన్నటువంటి పవర్ ఏంటంటే ఎలిమినేషన్స్లో ఉన్న వాళ్ళని సేవ్ చేసేటువంటి పవర్. సో దీనికి సంబంధించి సంజన అంటది ఎలిమినేషన్లో ఉండే వాళ్ళను సేవ్ చేసే పవర్ ఉంది, ఆమె మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది, చూసొచ్చింది, మంచి ఏంటి చెడేంటి తెలుసు, అన్నీ తెలుసు కాబట్టి ఆమె నిజంగానే ఆ పవర్ కలిగి ఉండటానికి అర్హురాలు, సరైనటువంటి వ్యక్తుల్ని సేవ్ చేస్తుంది అన్నటువంటి సంజన చెప్పగానే సరే చూసే వాళ్ళకి సరే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ప్రకారం చెప్తుంది తప్ప ఇది మా అభిప్రాయం కాదు కదా అని ఆడియన్స్కి ఖచ్చితంగా ఉంటుంది. సో ఇందులోనే ఆడియన్స్ ఒపీనియన్ తీసుకోగానే ఆడియన్స్ ఓట్ల నుంచి 60% నో అంటారు, సంజనాతో ఏకీభవించరు. 40% మాత్రమే ఆమెకు ఎస్ చెప్తారు. సో ఇక్కడ ఫ్లాప్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ ఇంకొకళ్ళు ఎవరు అన్నప్పుడు దివ్య లెస్ది. దివ్య చెప్పినటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో నేను దానికి 100% ఏకీభవిస్తున్నా. ఎస్, నాకు నచ్చింది, ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాను, అది ఎవరు ఏమన్నా అనుకోండి. దివ్య చెప్పినటువంటి విషయం ఏంటంటే ఒకరిని ఎలిమినేషన్ చేసే పవర్ అనేది ఒకరిని ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసే పవర్ అనేది చాలా గ్రేట్ పవర్. కానీ ఈమె ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి తనకు అనుకూలమైన వ్యక్తులతో మాత్రమే తను మంచిగా ఉంటుంది. తనను ఎవరైనా అపోజ్ చేస్తే వాళ్ళని మనసులో పెట్టుకొని వాళ్ళ మీద వాళ్ళతో సరిగా ఉండదు. సో తనకు అనుకూలంగా ఉంటేనేమో మంచిగా ఉండటం, లేకపోతేనేమో సరే తనని ఎవరైనా అపోజ్ చేస్తేనేమో మంచిగా లేకపోవటం, ఇదంతా కూడా ఏమవుతుందంటే ఇట్లాంటి వ్యక్తి చేతిలో ఒక పవర్ అనేది పెడితే అది మిస్యూజ్ అవుతుంది అనేది దివ్య యొక్క అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని చెప్పేస్తుంది. ఇక్కడ ఆడియన్స్ యొక్క ఒపీనియన్ తీసుకున్నప్పుడు 88% ఎస్ అని వస్తుంది. ఇక్కడ నాకు ఇందులో మాత్రం రైట్, ఇది నిజమే, ఇది ఖచ్చితంగా ఆడియన్స్ ప్రకారంగా జరిగినా సరే, దివ్య చెప్పిందైనా సరే ఇది ప్రాపర్గానే అనిపించింది. ఎస్, మాధురి దగ్గర ఉన్నటువంటి ఆ పవర్ని తీసేసుకుంటారు. ఎందుకంటే ఆడియన్స్ నుంచి అటు దివ్య నెగిటివ్గానే చెప్పింది, ఆడియన్స్ సైతం దానికి అగ్రి అయ్యారు కాబట్టి సో ఆమె దగ్గర నుంచి ఆ పవర్ని లాగేసుకుంటారు. పైగా సంజన చెప్పిన విషయాన్ని కూడా అపోజ్ చేస్తారు ఆడియన్స్. ప్రతి ఒక్కరికి అంటే ఇందులో ఆడియన్స్గా మనం సరే అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ఓటింగ్ మాత్రమే కాకుండా మనం బయట నుంచి చూసే వాళ్ళ యొక్క అభిప్రాయం కూడా దివ్య ఏదైతే చెప్పిందో అదేగా అనిపించింది. నాకైతే ఎస్పెషల్లీ అలాగే అనిపించింది. ఇక నెక్స్ట్ మాధురికి కొన్ని విషయాలు చెప్తారు. మీ మాట తీరును చెక్ చేసుకోండి, మీరు మాట్లాడే విధానం అనేది కొన్నిసార్లు మిస్లీడ్ అయిపోతూ ఉంది. అంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను అంతా ప్రాపర్గా ఎట్లా చెక్ చేస్తానో తెలుసు, నేను నన్ను ప్రూవ్ చేసుకుంటాను, ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుతుంటే కొన్నిసార్లు మీ యొక్క కాన్ఫిడెన్స్ అనేది ఓవర్ కాన్ఫిడెన్స్గా మారుతుందేమో కూడా చెక్ చేసుకునే విషయాలను కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇలా కూడా ఉంటుంది. అయినప్పుడు సరే చూసుకుంటాను సార్ అనే మాటలు మాట్లాడుతుంది. నెక్స్ట్ ఇష్యూస్కు సంబంధించి మాధురి వర్సెస్ కళ్యాణ్ మధ్య జరిగినటువంటి విషయం ఏదైతే ఉందో ఇందులో ఆబ్వియస్లీ అక్కడ ఎప్పుడైతే కెప్టెన్ అనే వారికి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్, ఇప్పుడు ఇంటికి కెప్టెన్ అంటే ఏంటి, వాడికి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ రెస్పెక్ట్ అనేది ఏ కోసైనా కనిపించదు. సో ఇంటికి సంబంధించినటువంటి వర్క్ అనేవి స్పీడ్గా జరగాలనేటువంటి విషయాలకు సంబంధించి పిలిచి అడిగేటప్పుడు కూర్చోండి మాట్లాడదామనంటే కూర్చోపోతే చెప్పవా అంటే నేను ½ an hour నుంచి వెయిట్ చేస్తున్నాను, అప్పుడేం చేసావు, ఇవన్నీ కెప్టెన్ అనేవాడిని కదా, అంటే కెప్టెన్ అనేవాడిని తీసి పడేలాగా నేను అప్పుడే వచ్చాను కాబట్టి నా రుబాబేదో చూపించుకోవాలన్నటువంటి టైప్ ఆఫ్ బిహేవియరే కనిపించింది తప్ప అందులో ఆమె సైడ్ నుంచి ఎక్కడా కూడా కనిపించలేదు. అయితే ఇక్కడ కూడా మీరు మాట్లాడాలనుకున్నటువంటి పాయింట్ కరెక్టే, కానీ మాట్లాడిన తీరటువంటి సరిగా లేదు. ఆ తీరును సరిగా చూసుకోండి, మాటను సరిగా చూసుకోండి. అంటే అసలు గట్టిగా కెప్టెన్ అనేవాడి యొక్క ప్రయారిటీని తెలియజేసి, ఇప్పుడు హౌస్ మేట్స్ అనేవాళ్ళు కెప్టెన్ని సరిగా వాల్యూ చేయకపోయినా సరే, కెప్టెన్ మాట అనేది వినకపోయినా సరే, కెప్టెన్ అనేవాడు ఎంత ప్రభావితం కలిగినటువంటి మనిషి, ఎంత ఇంపార్టెంట్, ఆ కెప్టెన్సీని దక్కించుకోవడం కోసం ఎంత ఫైట్ చేస్తారు, ఇంత ఫైట్ చేసినటువంటి వ్యక్తులకు సంబంధించి కూడా ఇక్కడ కెప్టెన్ అనేవాడికి సరైనటువంటి విలువ లేకుండా వచ్చినటువంటి వాళ్ళు బిహేవ్ చేస్తుంటే వాటన్నిటిని కూడా సరిదిద్ది కెప్టెన్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పాల్సినటువంటి నాగార్జునే అదేదో చిన్న విషయంలాగా నువ్వు మాట్లాడుతున్నటువంటి తీరు కొంచెం చూసుకో, అది నీ పాయింట్లు కరెక్టే, మాట తీరే కొంచెం అట్లుందని ఏమి వెనక తీసుకురావటం, అదంతా అది ఏమాత్రం సరిగా అనిపించలేదు. నెక్స్ట్ లైట్ లాపిన విషయం సంబంధించి మాట్లాడతారు. లైట్ లాపిన విషయం గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ పాయింట్ కరెక్టే, నీకు నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది అన్నప్పుడు డిస్టర్బెన్స్ అవుతున్న విషయాన్ని కూల్గా చెప్పాలి.
ఎవరైనా అంటే మీరు నాకు నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది, అవతల వాళ్ళు మాట్లాడుకుంటుంటే అంతా ఒకే ఏరియాలో జరుగుతుంది అనుకో, నేను పడుకుంటున్నాను కదా, కొంచెం చిన్నగా మాట్లాడుకుంటుంటే అసలు మ్యాటరే కాదు ఇది. మొత్తం పొద్దున్నే అందరిని కూర్చోబెట్టేసి నేను చెప్తున్నాను, ఆర్డర్స్ పాస్ చేస్తున్నాను, వినాల్సిందే, ఇంకా వినేదేంటి, అభిప్రాయాలు ఏంటి, ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే, ఒప్పుకోకపోవడానికి ఏం లేదు. ఏం నువ్వేమన్నా పైల్వాన్వా, నువ్వేమన్నా రాణివా ఆడ, నీ కింద పనిచేసేటోళ్ళ వాళ్ళంతా, నువ్వు ఆర్డర్స్ వేస్తే పాస్ చేయడానికి జస్ట్ యువర్ కంటెస్టెంట్ అంతే. నువ్వు కెప్టెన్ అనేవాడు చెప్పినప్పుడు నువ్వు ఆ మాట వినాల్సిందే. సో ఇట్లాంటి నెగిటివ్ పాయింట్స్ ఏం రైస్ చేయలేదనిపించింది. సో మాట తీరుని మార్చుకో అనే ఒక సజెషన్ అయితే ఇచ్చారు. సరే, మాట తీరుని మార్చుకోమన్నారు కదా, అంటే దానికి కూడా ఇంకొక మాట మాట్లాడుతుంది. నేను ఇప్పటి వరకు కమాండ్ చేసుకుంటే వచ్చాను కదా సార్, సో ఇప్పటి వరకు అక్కడ చెప్పిన మాట వినటం అనేది ఇప్పటి వరకు లేదు నాకు అని అంటే, సరే నీకు దువ్వాడ శ్రీనివాస్ గారు అలా అలవాటు చేశారేమో కానీ బిగ్ బాస్ హౌస్లో దువ్వాడ శ్రీనివాసులు ఉండరు కదా, ఎవరి దగ్గర అయినా సరే. ఇప్పుడు ఆయన పేరు చెప్పుకొని నువ్వు అందరినీ, నేను సరే ఈ టాపిక్ రైస్ చేయటం కూడా వేస్ట్లే. నెక్స్ట్ నిఖిల్ ఉన్నటువంటి పవర్ పవర్ ఏంటంటే కెప్టెన్ కంటెండర్. సో ఇక్కడ కొన్ని కీలక విషయాలు అనేవి జరుగుతాయి. కళ్యాణ్ అంటాడు సెల్ఫ్ అంటే ఆ టాస్క్లో సెల్ఫ్ డెసిషన్ అనేది తీసుకోలేదు, గేమ్ను డిసైడ్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా మిగతా హౌస్ మేట్స్ గురించి ఆలోచించి తను చాలా ముందుకు తీసుకెళ్ళాడు. పైగా తనకి కెపాసిటీ ఉంది కాబట్టి చాలా ఆడగలడు. సో ఆడి గెలుచుకుంటే బెటరు, తనకి కెప్టెన్ కంటెండర్ అనేది దాన్ని డిసైడ్ చేస్తాను. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా ఆట ఆడినప్పుడు లాస్ట్లో ఇతను వచ్చేసి నేను కాంపిటీషను అని అంటే, సో అది తను బలంగా ఉన్నప్పుడు తనకి ఎందుకు అది అనేది కళ్యాణ్ చెప్పినటువంటి మాట. సో కళ్యాణ్ మాత్రమే కాదు, నెక్స్ట్ ఇమాన్యుయల్ కూడా అదే విషయం చెప్తాడు. సో టాస్క్లాడి పోటీ చేయాలి, బలంగా ఉంటాడు, కాంపిటీషన్ ఇస్తాడు కాబట్టి టాస్క్లాడి పోటీ చేసి ఆ కెప్టెన్సీ కంటెండర్ని దక్కించుకుంటే బెటరు అనేది చెప్పినప్పుడు ఆడియన్స్ కూడా దానికి ఓకే అంటారు, అతని దగ్గర నుంచి అది తీసేసుకుంటారు, తన దగ్గర నుంచి ఆ కంటెండర్ ఉన్నటువంటి పవర్ అనేది తీసేసుకుంటారు. అయితే విన్ అవ్వకపోవడానికి సంబంధించి నువ్వు గేమ్ ఆడావు విన్ అవ్వలేదు అనే దానికి ఆ టాపిక్ వచ్చినప్పుడు నిర్మోహమాటంగా చెప్పేస్తాడు నిఖిల్. ఇక్కడే అయేషా టాపిక్ వస్తుంది. సార్ నేను మిగతా హౌస్ మేట్స్ కొంతమంది వచ్చి నాకు ఆ శాండ్ బ్యాగ్స్ వేసారు, నేను దాని గురించి ఏమో అనుకోలేదు, కానీ నేను అయోషా సపోర్ట్ చేస్తుందేమో అనుకున్నాను, తనే వచ్చి బ్యాగ్స్ వేసింది, అది నాకు ఇంకా బర్డెన్ అయిపోయింది అనే విషయాన్ని కూడా చెప్తాడు. సో అసలు ఈ టాపిక్ని ఎందుకు రైస్ చేయలేదో నాగార్జున గారు అర్థం కాలే. నువ్వు బ్యాలెన్స్ 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 అనుకుంటూ పోయి నిఖిల్కి వేసావమ్మా, నిఖిల్కి బర్డెన్ వేసావు, నువ్వు బ్యాలెన్స్ అనుకుని వెళ్ళావు, కానీ అది ఇంకా బర్డెన్ అవుతుందన్న ఆలోచన నువ్వు ఎందుకు చేయలేదు? మరి అలాంటప్పుడు ఏదో సపోర్ట్ చేసినట్లా నువ్వు అపోజ్ చేసావా? తను గెలవాలనుకున్నావా, గెలవకూడదు అనుకున్నావా, అసలు ఏమనుకొని బ్యాగ్స్ వేసావు అనే విషయాన్ని కూడా నాగార్జున గారు అడగలేదు అయోషాని. సో అది చాలా సింపుల్గా తీసేసుకున్నారు. నెక్స్ట్ కాకపోతే ఇక్కడ నిఖిల్ని మంచిగా పొగుడతారు. సుమన్ శెట్టి గౌరవ్ ఉన్నప్పుడు గౌరవ్ని సెలెక్ట్ చేసుకున్నాం, గేమ్స్ బాగా ఆడుతున్నాం, సో నీ డెసిషన్ అనేది వెరీ గుడ్ అనే విషయం అంటే అందరికీ బాగా నచ్చుతుంది. ఎందుకంటే సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకుంటే ఇవాళ నిఖిలే కెప్టెన్. సో తను ఆలోచన విధానం అనేది అక్కడ అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా తనని రెస్పెక్ట్ చేయాల్సిందే. ఇక నెక్స్ట్ రమ్య లగ్జరీ ఫుడ్ పవర్కి సంబంధించి సో ఎవరు అపోజ్ చేయరు ఆమె దగ్గర. అంటే ఎంత లగ్జరీ ఫుడ్ పవర్ అంటే ఎవరి దగ్గర ఉన్నా సరే మంచిగా, ఇప్పుడు సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకున్నప్పుడే ఒక అభిప్రాయం అనేది మంచిగా అభిప్రాయం అనేది వచ్చింది కాబట్టి సో ఆమెకున్నటువంటి ఆ పవర్ అనేది ఇక అలాగే ఉంటుంది. ఇక నెక్స్ట్ సో రమ్య విషయంలో ఏదైతే జరిగినాయో, రమ్య మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కన్ఫెషన్ రూమ్కి కళ్యాణ్ని రమ్యాన్ని ఇద్దరిని పిలుస్తారు. రమ్య ఏదైతే కళ్యాణ్ గురించి మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయో, అమ్మాయిల మీద చేతులేసి మాట్లాడుతూ ఉంటాడు, అమ్మాయిలతో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు, నేనైతే కిందేసి తొక్కుతా, ఒక్కటిస్తా అని రమ్య మాట్లాడినటువంటి మాటల మొత్తాన్ని కూడా వీడియోలో ప్లే చేసి చూపించడం జరుగుతుంది. చూసినప్పుడు దాని మీద కళ్యాణ్కి చెప్పినప్పుడు కళ్యాణ్ ఆశ్చర్యపోతాడు, అదేంటి ఈ అమ్మాయి ఇలా అనేసిందా నన్ను అని. దాని మీద మాట్లాడినప్పుడు రమ్య సైతం సార్ నాకు ఇలా అనిపించింది, వచ్చినప్పుడు తను ఇట్లా బిహేవ్ చేశాడు, వాళ్ళతో బిహేవ్ చేయడం అనేది నచ్చలేదు కాబట్టి అలా చెప్పాల్సి వచ్చిందంటే, నువ్వు అనుకున్న పాయింట్లు సరే అది ఎంతవరకు అది నీ పర్సెప్షను, కానీ నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో తొక్కేస్తా, నేనైతే కింద పడేసి తొక్కేస్తా, కొట్టేస్తా, ఒకటిస్తా, ఇట్లాంటి ఈ మాటలు మాట్లాడటం అనేది సరిగ్గా కాదంటే వాటికి సారీ చెప్తుంది. సో కళ్యాణ్ ఆశ్చర్యపోయినప్పటికీ దాని మీద కొంత
ఆడియన్స్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు ఆడియన్స్గా వచ్చినటువంటి ఆ ఓటింగ్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో అమ్మాయిలతో ప్రవర్తనకు సంబంధించి 53% ఓకే అంటారు, 47% నో అని చెప్తారు. అంటే బ్యాలెన్స్డ్, ఎస్ ఆర్ నో అన్నట్టుగానే. సో చూసుకో కొంచెం అని ఒక హింట్, అమ్మాయిలతో బిహేవ్ చేసేటప్పుడు జర చూసుకో కొంచెం అనేది. అయితే ఇక్కడ ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు చెప్పాలి, వాళ్ళు ఇట్లా ఫలానా వ్యక్తి వల్ల ప్రాబ్లం అవుతుందని ఎవరూ చెప్పలేదు, ఎక్కడా ఆ విషయం టాపిక్కే రాలేదు, బట్ తినేసింది. కానీ ఈ వీడియోలు వేసి తను ఇట్లాంటి వాడు అనేది ఒక వ్యక్తి క్యారెక్టర్ని అక్కడ చెప్పటము అనేది ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదేమో అనిపించింది. ఎవరు అపోజ్ చేయలేదు దాన్ని. ఇప్పుడు వచ్చినప్పుడు ఎవరెవరి మధ్య అయితే ఆ విషయం అనేది జరిగిందో ఆ వ్యక్తులకి ఎటువంటి ప్రాబ్లం అనేది జరగలేదు, ఆ వ్యక్తులు ఎక్కడా కూడా వాళ్ళు దాన్ని రాంగ్గా తీసుకోలేదు కళ్యాణ్ విషయంలో. సో వీళ్ళు ఏదో చూసి అమ్మాయిలతో అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు అని అనుకుంటే ఎవరన్నా అపోజ్ చేస్తే బాగుండేది. కాకపోతే ఇక్కడ కూడా 50-50 అనేది వచ్చింది కాబట్టి ఇంకా అది కొంచెం జర చూసుకొని హింట్స్ ఇవ్వడమే. ఎందుకైనా సరే నీకు రేపటి రోజున బయట చూసే వాళ్ళ దృష్టిలో నువ్వు అమ్మాయిలతో ఇట్లా బిహేవ్ చేస్తున్నావు అన్న ఆలోచన లేకుండా ఒక అలర్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఇవ్వడం జరిగింది. ప్లస్ రమ్య సైతం అక్కడ చెప్పినటువంటి మాటలకు సంబంధించి ఏ మాత్రం కూడా తను భయపడకుండా, ఏ మాత్రం మరొక ఆలోచన లేకుండా పవన్ కళ్యాణ్ని ఎందుకు అలా అనాల్సి వచ్చిందనే దానికి చాలా స్పష్టమైనటువంటి ఆన్సర్స్ ఇస్తుంది. రాగానే నువ్వు ఆ అమ్మాయితో అలా బిహేవ్ చేయడం అనేది నచ్చలేదు, తనూజతో బిహేవ్ చేయడానికి సంబంధించి కావచ్చు, నువ్వు కొన్ని సార్లు వాళ్ళతో ప్రవర్తించిన విధానం అనేది నచ్చలేదని ఏ విషయాల గురించి అయితే రమ్య చెప్తుందో ఆ విషయాలకు స్టాండ్ తీసుకొని ఆ విషయాలకు సారీ చెప్తూనే, ఆ విషయాల మీద తనకు అభిప్రాయాన్ని చెప్తూనే, సారీ ఎక్కడ చెప్పిందంటే తను మాట్లాడినటువంటి మాటలు కొంత దొర్లాయి, కొన్ని అనకూడని మాటలు అనేవి నోట్లో నుంచి వచ్చాయి కాబట్టి వాటికి ఖచ్చితంగా సారీ చెప్తుంది. సో అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా బాగానే నచ్చుతుంది. సో మన పవన్ గారు అనుకుంటాడు ఎంత బ్యాడ్గా పోర్ట్రే అవుతుందని అనుకోలేదని. ఇక నెక్స్ట్ డిమన్ పవన్ని, రీతుని ఇద్దరిని పిలిపిస్తారు. పిలిచినప్పుడు ఇక్కడ అసలు అర్థం కాని విషయం ఏంటంటే, సరే అసలు ఏం జరిగిందనేది చూద్దాం. వీళ్ళ మధ్య ఉన్నటువంటి రిలేషన్కు సంబంధించి ఎవరెవరు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది మళ్ళీ రమ్యకి పవన్కి మధ్య డిమన్ పవన్కి మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్ చూపిస్తుంది. నువ్వు అమ్మాయిని లవ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది, అది బాగా కనిపిస్తుంది, నువ్వు అబద్ధాలు ఆడకు, మేమందరం చూస్తూనే ఉన్నాము, నువ్వు చాలా క్లోజ్గా వెళ్ళిపోతున్నావు అని అంటే పవన్ చెప్తాడు అలాంటిది ఏం లేదు, నాకు ఫ్రెండే, మంచి ఫ్రెండు, క్లోజ్ ఫ్రెండ్ అనేటువంటి విషయాల గురించి చెప్పడం జరుగుతుంది. రీతుని అడిగినప్పుడు కూడా వాడు నాకు మంచి ఫ్రెండు, నేను కాకుండా ఇంక ఈ హౌస్లో ఎవరి గురించి అయితే ఆలోచిస్తానో అది ఎవరన్నా ఉన్నారు అంటే అది ధీమన్ పవనే, నేను ఎప్పటికీ అదే విషయం చెప్తున్నాను, నాకు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు అని అంటే, ధీమన్ పవన్ అడిగినప్పుడు నాకు అంతే సార్, నాకు రీతు అంటేనే మంచి అభిప్రాయం ఉంది ఇలా అన్నప్పుడు ఏ జోన్ ఉంది అని అడిగితే కంఫర్ట్ జోన్ ఉందని చెప్తారు. ఇద్దరు కంఫర్ట్ జోన్ అని. ఇప్పుడు రీతు కంఫర్ట్ జోన్ అని అంటాడు, పవను కంఫర్ట్ జోన్ అని అన్నప్పుడు పవన్ని ఏంటో సరిగా చెప్పట్లేదు, నువ్వు ఇంకేం ఆలోచిస్తున్నావు, ఇంకొక వీడియో చూపిస్తా అని మళ్ళీ వీళ్ళు మాట్లాడుకున్న వీడియోలోనే అవతల వాళ్ళ సైడ్ నుంచి, అంటే ఇక్కడ ఒక ఫస్ట్ వీడియోలోనేమో పవన్ ఏం చూపించాడంటే రీతు గురించి రమ్య మాట్లాడుతున్నప్పుడు సరే ఇంకేమన్నా అబ్జర్వ్ చేసావా, రీతు ఎక్కడన్నా నా గురించి ఏమన్నా నెగిటివ్గా మాట్లాడిందా, నేనైతే కంఫర్ట్గానే ఉన్నాను, మంచిగానే ఉంటున్నాను, సో అవతల వాళ్ళ సైడ్ నుంచి ఏమన్నా అబ్జర్వ్ చేసావా, ఏం చూసావు, ఏమన్నా జరిగిందా అన్న టైప్లో రమ్యని క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. సో అది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసినంత మాత్రాన తిన మీద నమ్మకం లేకుండా పోయింది అనేది మనం ఎట్లా డిసైడ్ అవుతాం? ఇప్పుడు మనతో బాగుండేవాళ్ళు, మనం ఇంకా ఎక్కడ ఎవరితో ఏం మాట్లాడరు అట్లా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు కదా, మనతో మంచిగా ఉంటూనే వేరే వాళ్ళ దగ్గర వేరే రకంగా మాట్లాడే వ్యక్తులు కూడా ఉంటారు. కాబట్టి అలాంటిది ఏమన్నా జరుగుతుందా అని ఒక చిన్న చెక్ చేసుకున్నాడు అంతే.